అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. ఎన్నడూ లేనిది అతను ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది వైనవి. రాత్రి 10 గంటలవుతున్నా అతను ఇంకా రాకపోవడంతో మొబైల్ తీసుకొని అతనికి కాల్ చేయాలని చూసింది. కానీ అతని నెంబర్ ఆమె దగ్గర లేదుగా. ఈయన నెంబర్ నా దగ్గర లేదు, ఇప్పుడేం చేయాలి? వనజ గారిని అడిగితే ఇస్తుంది కదా అనుకుంటూ బయటకొస్తున్న వైనవి ఎవరో లోపలికి వస్తున్నట్లు అనిపిస్తుంటే అక్కడే ఆగిపోయింది. అతని షాడో ఆమె గుర్తుపడుతుంది. ఆ షాడో దగ్గరవుతున్న కొద్దీ ఆమె గుండెల్లో అలజడి మొదలవుతుంది. మరింత దగ్గరికొచ్చిన అతన్ని చూసి అలాగే బిగుసుకుపోయింది వైనవి. ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ వాట్ హ్యాపెన్ అని స్మూత్గా అడుగుతుంటే అతని వాయిస్కి ఏం లేదని తల కిందకి దించింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ చెప్పు, ఏం లేదంటే నేను నమ్మను అంటుంటే మార్నింగ్ తిట్టిన అనసూయమ్మ మాటలు గుర్తొచ్చి అతను అంత లాలనగా అడుగుతుంటే తెలియకుండానే ఉద్వేగానికి లోనై అతని గుండెల్లో తలదాచేస్తూ కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఆమెనలా చూస్తుంటే అతని పిడికిలి బిగిసింది. వెక్కుతోంది వైనవి. ఆమె వెన్నునెమురుతో డోంట్ క్రై అంటుంటే ఇంకా ఎక్కువ ఏడుపు తన్నుకొస్తుంటే ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె తలని గుండెలకి ఆనించుకొని ఆమె వీపు నిమురుతున్నాడు. అతను అంత ప్రేమగా ఓదారుస్తుంటే చాలా భరోసా అనిపించింది. అతని కౌగిలిలో ఏడుపాపి కళ్ళు మూసుకుంది వైనవి. ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తిన్నావా అని అడిగాడు. లేదు అంటూ తలూపింది. ఎందుకు తినలేదు? నువ్విలా తినకుండా పస్తులుంటే నాకు కోపం వస్తుంది. మీరొస్తారని వెయిట్ చేస్తున్నాను. నేను వస్తే ఏంటి, టైంకి తినాలి గాని అంటూ ఆమెకు తినిపిస్తుంటే నేను తింటాను అనింది చిన్నగా. షార్ప్గా చూశాడు. తినేదుంటే నేను రాకముందే తినకపోయావా అన్నట్లుగా ఉంది అతని చూపు. ఇక అతని రఫ్ ఫింగర్స్ ఆమె సున్నితమైన పెదాలకి తగులుతుంటే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు. నిన్న కూడా తినిపించాడు కానీ ఆ ఫీలింగ్ నిన్న కలగలేదు. ఈరోజు ఎందుకో ఇలా అనిపిస్తోంది ఆమె మనసుకి. ఆమెలో కలుగుతున్న భావాలకి అతని పెదవులు వైడయ్యాయి. రేపు అమ్మ ఇంటికొస్తుంది కదా అని అడిగింది. ఏమంటాడో అని భయంగా తినిపించడం ఆపేసి ఆమెను ఒక రకంగా చూశాడు. మళ్ళీ అడుగుతావేంటి అన్నట్లు ఉన్నాయి అతని చూపులు. ఇక మాట్లాడలేదు వైన్. ఆమెకు తినిపించి ప్లేట్ పక్కన పెట్టాడు. మీరు తినరా అంటుంటే ఆకలిగా లేదు అంటూ అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. అతను తినలేదని ఆమె మనసు కలవరపడుతుంటే వితౌట్ షర్టులో బయటకొచ్చిన అతన్ని చూసి నోరు కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తోంది. తల తిప్పి చూసిన మౌర్య వైనవి అతని చూసి గుటకలు మింగుతూ కనిపించింది. ఆమెను చూస్తుంటే నవ్వొస్తోంది. ఆ నవ్వుని ఆమెకు కనిపించకుండా దగ్గరికొచ్చాడు. హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. తల కిందకి దించే కంగారుగా చూస్తుంటే వై ఆర్ యూ యాంగ్జియస్ అన్నాడు. మాట్లాడలేదు. చెప్పకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకుంది. ఏంటన్నట్లు కళ్ళెగరేశాడు. మీరు తినలేదు, తినకుండా పడుకోవద్దు. నా కడుపు నింపి మీరు ఖాళీ కడుపుతో పడుకుంటారా? ఖాళీగా ఇక్కడ పడుకుంటాను, ఫుల్ చేసుకునే పడుకుంటానులే అన్నాడు డబల్ మీనింగ్లో. అయోమయంగా చూసింది. ప్లీజ్ అండి, మీరు కూడా తినండి. చెప్పానుగా ఆకలి లేదని అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అవుతుంటే వచ్చింది వైన్. ఆమెను చూడకుండానే వర్క్లో లీనమయ్యాడు. అతని ముందుకు చెయ్యి చాపింది. చేతిలో ఉన్న ఫుడ్తో తినమన్నట్లు చూస్తోంది. మారు మాట్లాడకుండా నోరు తెరిచాడు. ఇక అతను వర్క్ చేస్తుంటే ఆమె అతనికి తినిపిస్తూ ఉంది. ఆమె తినిపిస్తుంటే ఎంత తిన్నాడో కూడా తెలియకుండా తినేశాడు. తినిపించడం పూర్తవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అతని పక్కన కూర్చొని ఇంకా ఎంతసేపు వర్క్ చేస్తారు? నిద్ర రావట్లేదా? పొద్దున్నుండి వర్క్ చేసి అలసిపోయారుగా, పడుకోండి అంటుంటే ఇక్కడే పడుకోవాలా అని అడిగాడు. ఆమె మాటలకి తల తిప్పి చూసి అదేంటి రోజు ఇక్కడేగా పడుకునేది, కొత్తగా అడుగుతున్నాడు అన్నట్లు చూసింది. చెప్పు, ఇక్కడ పడుకోవాలా, వేరే గదిలో పడుకోవాలా అని సూటిగా అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాక మీ ఇష్టం అనింది చేతులు నలుపుకుంటూ. నీ ఇష్టం ఏం లేదా అని అడిగాడు. అతను ఎందుకని అడుగుతున్నాడో ఆమెకు అర్థం కావట్లేదు. అదేంటండి అలా అడుగుతున్నారు? మీకెక్కడ పడుకోవాలనిపిస్తే అక్కడ పడుకోండి అనింది చిన్నగా. నాకు వైన్ కావాలి అంటూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మీరు డ్రింక్ చేస్తారా అని అడిగింది. ఆమె మాటకి విసుగ్గా చూశాడు. మాట్లాడరేంటి, మీరు డ్రింక్ చేస్తారా?
సందర్భానికి అతీతంగా మాట్లాడతావేంటి అని అడిగాడు. నేను కాదు, మీరే మాట్లాడుతున్నారు. ఇక్కడ పడుకోవాలా అని అడిగి మీ ఇష్టం అంటుంటే వైన్ కావాలి అంటున్నారు. అయినా ఎక్కువ డ్రింక్ చేయకూడదు, ఆరోగ్యం పాడవుతుంది అంటుంటే ఆమె పెదాలని వేలితో మీటుతూ నాకు వైన్ కావాలి అని మళ్ళీ అడిగాడు. అతని మాటల్లో ఏదో తేడా తెలుస్తుంటే ఎక్కడుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ అతని ఒడిలో నుండి లేస్తుంటే లేవకుండా గట్టిగా పట్టేసి ఆమె పెదాలని గాఢంగా ముడేశాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసింది. ఇక ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరాడు. పెదవులు వీడకుండానే అతని చేష్టలకి ఆమె గుండె ఆగను అంటూ కొట్టుకుంటుంటే భయంగా చూస్తూ ఉందతన్ని. ఆమెను చూసిన అతను పెదాలని వీడి బుగ్గపై బొటన వేలితో రాస్తూ ఆర్ యూ ఓకే అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తోంది. చెప్పు, డూ యూ లైక్ దిస్ అంటుంటే మీ ఇష్టం అనింది చిన్నగా. అతని పెదాలు చిన్నగా సాగితే ఆమె వేళ్ళని అతని వేళ్లతో పెనవేస్తూ బుగ్గలపై అలా పెదాలని టచ్ చేస్తూ కిందకి వచ్చి ఆమె గుండెల మీద ముద్దు పెట్టాడు. అంత సున్నితమైన ప్లేస్లో అతని పెదవుల స్పర్శకి ఒళ్ళు కంపించింది. ఇక ఆమె కంఠం మీద నుండి సాగుతున్న అతని పెదవులకి ఒంట్లో వేడి ప్రకంపనలు. ఆమె గుండెల మీద ఉన్న పైటని పెదాలతో తీస్తూ ఒక్కో పాటుని అతని పెదవులతో చేతులతో సున్నితంగా టచ్ చేస్తుంటే ఆమె నోటి వెంట నిట్టూర్పులు. ఆమె చేసే సౌండ్స్కి అతను పెదాలపై గర్వపు నవ్వు ఒకటి చేరి ఆమెను పూర్తిగా అతని వశం చేసుకున్నాడు. ఇక 2 గంటల వరకు 2 శరీరాలు వేరవలేదు. అలసిపోయిన ఆమెను చూసి ఆమె పక్కన చేరుతూ ఆమెని అతని గుండెల మీదకి లాక్కొని కళ్ళు మూసుకుంటుంటే అతని దృఢమైన ఛాతికి ఆమె ఎద నలిగిపోతుంటే భారంగా అనిపించి ప్లీజ్ అంది చిన్నగా. కళ్ళు తెరిచి ఏంటి అన్నట్లు చూశాడు. ఆయాసంగా ఉంది అనింది. ఎందుకన్నట్లు చూస్తుంటే బెడ్షీట్ని గట్టిగా పట్టుకొని ఆమె ఒంటిని అతనికి కనిపించకుండా చేస్తూ డ్రెస్ చేసుకుంటాను అంటుంటే అవసరమా అన్నాడు కొంటెగా. మళ్ళీనా అన్నట్లు నోరు తెరిచింది. నువ్విలా ఉంటే ఎన్నిసార్లు కరిగినా నాకు అలుపన్నదే రావట్లేదు అంటుంటే అతని నోటి వెంట ఆ మాటలు కొత్తగా అనిపించి నా మీద ఎందుకంత ఇష్టం అనింది. అతని నుండి సమాధానం రాలేదు. నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మళ్ళీ మౌనం. నేను మీకు ఏమవుతాను? అయినా కూడా అతని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ప్లీజ్ చెప్పండి, నిద్రొస్తోంది, కళ్ళు మూసుకో అంటూ ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పి నిద్రలోకి జారుకున్నాడు. వైన్ పాపకి వాళ్ళమ్మ వస్తే ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అన్న ఆలోచన టక్కున బుర్రలోకి రాగానే అతన్ని చూసింది. అడగడానికి అతను ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు అని అతని ఫేస్ చెబుతుంటే ఇక మార్నింగ్ ఎలాగైనా ఆమె అనుమానాన్ని తీర్చుకోవాలి అనుకుంటూ అలాగే తను కూడా నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన వైన్ గబుక్కున లేచి చుట్టూ చూసింది. అతను కనిపించలేదు. ఈయన ఎక్కడికెళ్లారు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బెడ్ మీద ఉన్న చీరని చూసి ఇది ఎవరు పెట్టారు అనుకుంటూ అదే చీరని కట్టుకొని అతని కోసం వెతుకుతూ ఉంటే మేడ్ కాఫీ కప్తో ఎదురుగా రావడంతో వనజ గారు, ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఈ టైంలో జిమ్ రూమ్లో ఉంటారమ్మా అంటుంటే ఆయనకి నేను కాఫీ తీసుకెళ్తాను ఇవ్వండి అంటూ 2 కప్పులని చేతిలోకి తీసుకొని అతని రూమ్కి వెళ్ళింది. బార్ కొడుతూ కనిపించాడు. అతడి బేర్ బాడీని చూస్తూ అడుగు ముందుకు కదలను అంటుంటే అలాగే నిలబడి చూస్తోంది. ఆమెను చూసి సైడ్ స్మైల్ చేస్తూ చేయటం ఆపి దగ్గరికి వచ్చి చిటికేశాడు. ఆ సౌండ్కి ఇహలోకి వచ్చి అతన్ని అంత దగ్గరగా చూస్తుంటే తడబడుతూ చేతిలో ఉన్న కాఫీ కప్ అతని ముందుకు చాపింది. ఆమె చేతిలో ఉన్న కాఫీని నవ్వుతూ తీసుకుంటూ ఎప్పుడు లేచావు? అప్పుడే లేచాను. మీరు కనిపించట్లేదని మెయిడ్ని అడిగితే ఇక్కడున్నారని చెప్పింది. ఎందుకు అన్నాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు అన్నట్లు చూశాడు. ఈరోజు అమ్మ వస్తుంది కదా, మీరెవరు, ఇక్కడ ఎందుకుంటున్నామని అడిగితే ఏం చెప్పాలి అంటుంటే తలెత్తి ఆమెను చూసి ఇది నా ఇల్లు అని చెప్పు అనగానే ఒక్కసారిగా దించిన తలని పైకెత్తి కళ్ళు ఇంతవి చేసి చూస్తూ ఏంటి, నాది కాని ఇల్లుని నాది అని ఎలా చెప్పుకోవాలి అంటుంటే కోపంగా చూశాడు. అతను మీరు ఎలా చూసినా ఇది నాది కాదు కదా, ఇది మీ ఇల్లు, మీ కష్టంతో సంపాదించిన ఇల్లు.
ఒకరి కష్టాన్ని నాది అని నేను చెప్పుకోలేను అంటుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, ఆల్రెడీ నీ శరీరంలో నా ఆనవాళ్ళున్నాయి. అప్పుడు నీది నాది వేరు వేరు శరీరాలు ఎలా అవుతాయి అంటుంటే ఆమెకు అసలేం అర్థం కాలేదు. అలా ఎందుకు మాట్లాడుతున్నాడో అయోమయంగా చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతుండగానే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అసలు ఇతను ఏంటి మిస్టీరియస్గా మిగిలిపోతున్నాడు? ఇతను మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా నాకు అర్థం కాలేదు. అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుండగానే ఆమె ముందు కొన్ని పేపర్స్ కనిపించాయి. తలెత్తి చూసింది. సైన్ చెయ్యి అంటూ పెన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. అసలేం అర్థం కాకుండా చూస్తోంది. అతన్ని డూ ఫాస్ట్ అన్నాడు. అసలేం చేస్తున్నారండి? ఈ పేపర్స్ ఏంటివి అంటుంటే చదవమని చేతిలో పెట్టాడు. దాన్ని తీసుకుని చదువుతుంటే షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది వైన్. వైన్ అన్నాడు కాస్త గంభీరంగా. ఏంటి, నా పేరు మీద ఈ ఇంటిని రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారా? బట్ వై? ఎందుకు? నాకు మీకు ఏంటి సంబంధం? ఇది మీ కష్టంతో కట్టుకున్న ఇల్లు. నేను ఒక అనామకురాలిని. నా పేరు మీద ఇంత పెద్ద ఇంటిని ఎందుకు రాసిస్తున్నారు అంటుంటే, విలువ కట్టలేనిది నాకు రాసిచ్చావు, ఇదో పెద్ద లెక్కనా అన్నాడు. అతని మాటలు ఒక్కోటి బుల్లెట్లా వస్తుంటే అతనికి సమాధానం చెప్పలేకపోతోంది వైనవి. చెయ్యి అంటుంటే, అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? అంత విలువ కట్టలేనిది నేను మీకు ఏమిచ్చాను? ఆల్రెడీ మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ అప్పు ఎలా తీర్చాలా అని నేను ఆలోచిస్తుంటే మీరేంటి నా పేరు మీద ఇల్లు రాసిస్తాను అంటున్నారు? ఇందుకే కదా నువ్వు నాకు నచ్చింది, నా ఇంట్లో ఉన్నది అన్నాడు. లేదు సార్, నా మనసు ఒప్పడం లేదు. నేను చేయను. ప్లీజ్ నాకొద్దు. నేను ఇలాగే ఉంటాను అని పెట్టకుండా చేతిని దూరం జరుపుతుంటే ఆమెను మీదకి లాక్కొని, నీది నాది రెండు వేరు వేరు సోల్స్ అనుకుంటున్నావా అంటుంటే అయోమయంగా చూస్తోంది. కాదు, ఒకే సోల్. నువ్వు వేరు, నేను వేరు కాదు. బయటకి రెండు శరీరాలు మాత్రమే, కానీ లోపల కనబడలేని ఆత్మ ఒకటే అంటుంటే అతని మాటలకి షాక్లోనే ఉండిపోయింది వైనవి. వైన్ అన్నాడు. నేను మీకు ముందే తెలుసా అని అడిగింది చిన్నగా నవ్వి. నేనేం చెబుతున్నాను, నువ్వేం అడుగుతున్నావు? సైన్ చెయ్యి అన్నాడు. నాకొద్దు, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి. మరి మీ అమ్మకి ఏం సమాధానం చెబుతావు? మీ దగ్గర పని చేస్తున్నాను, అందుకే మీ ఇంట్లో ఉంచుకుంటున్నారు అని చెబుతాను. నీ ఇష్టం, బట్ నువ్వు సైన్ చేయకపోయినా దిస్ ఈజ్ యువర్ హౌస్ అని వెళ్ళిపోయాడు. ఇక అతని మాటలకి చేష్టలకి బుర్ర గిర్రున తిరుగుతుంటే ఈయనకి నేను ముందే తెలుసా అనే కోణంలో ఆలోచిస్తూ ఉంది. మౌర్య యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వైనవిని డిస్టర్బ్ చేయలేదు. వైనవి అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈవినింగ్ తన తల్లిని లోపలికి తీసుకొస్తూ కనిపించాడు. వాళ్ళమ్మని చూసిన వైనవి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అంటూ హత్తుకుంది. ఆమెకు అంత అయోమయంగా ఉంది. వైనవి, ఇది ఎవరిల్లమ్మా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అన్ని తర్వాత చెబుతాను. నువ్వు ముందు ఇంట్లోకి పదమ్మా అంటూ లోపలికి తీసుకొస్తుంటే ఎదురుగా తన చైర్లో కూర్చున్న అనసూయ కనబడగానే ఆమెను చూసి, వైనవి నిన్న తిట్టిన మాటలు అన్నీ మర్చిపోయి చిన్నగా నవ్వి, మా అమ్మండి అని కాస్త భయంగా చెబుతుంటే ఆమె అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది కోపంగా. ఇక వైనవి ఆమె ప్రవర్తనకి నిట్టూరుస్తూ తల్లిని రూమ్కి తీసుకెళ్ళిపోయింది. అసలు ఎవరమ్మా వీళ్ళంతా? మనం ఎందుకు ఇక్కడున్నాం అని ఆమెకు ఎన్నో అనుమానాలు వస్తుంటే అయోమయంగా అడుగుతూ ఉంది. చెప్పాను కదమ్మా, తర్వాత చెబుతానని. నువ్వు ముందు రెస్ట్ తీసుకో అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన కూర్చుంది. లేదమ్మా, నువ్వు ఇలా చెప్పకుండా ఉంటే నాకు పిచ్చి పట్టినట్లవుతోంది. చెప్పు అంటుంటే, ఇది మా బాస్ ఇల్లు, నీకు ట్రీట్మెంట్ చేయించాడు. కింద చైర్లో కనిపించిన ఆవిడ మా బాస్ గ్రాండ్ మదర్ అని చెబుతుంటే, అదంతా కాదు, మనం ఎందుకు ఇక్కడున్నాం అని అడిగింది. ఏం చెప్పాలో తెలియక చేతులు నలుపుకుంటూ, మన పేదరికం చూసి మా బాస్కి జాలి కలిగి మనల్ని ఇంట్లోనే పెట్టుకున్నారమ్మా. లేదు వైనవి, ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడం మంచిది కాదు. నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. నాకిదంతా చూస్తేనే భయంగా ఉంది. ఇంత పెద్ద ఇల్లు నేనెప్పుడు చూడలేదు. అసలు ఫ్రీగా మనల్ని సాకడానికి వాళ్ళకేమైనా బంధువులమా? ఈ రోజుల్లో బంధువులు కూడా పరాయి వ్యక్తులుగానే బిహేవ్ చేస్తున్నారు. అలాంటిది మొక్కు మొహం తెలియని వాళ్ళు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మనం ఎలా ఉంటాం? మన ఆత్మాభిమానం ఏమవుతుంది?
మనకి ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, ఆత్మాభిమానం ఉంది, మనకంటూ మన స్తోమతకి తగ్గట్లు ఒక ఇల్లు కూడా ఉంది అంటుంటే వీళ్ళలాగా పూటకో రకంగా పంచభక్ష పరమన్నాలు తినకపోతుండొచ్చు. కానీ మనకు నచ్చిన కూర ఒకటి వండుకొని రోజు మొత్తం హాయిగా తినేసి ఇలాంటి టెన్షన్స్ లేకుండా మన జీవితాన్ని గడుపుతాం. అందులోనే మనకి ఆనందం ఉంది. వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద పడి తినడం అస్సలేం బాలేదమ్మా. ఒప్పుకుంటాను, ఆయన నన్ను కాపాడిన దేవుడని. దేవుణ్ణి చూసి దండం పెట్టుకోవాలి కానీ అతని పక్కన స్థానం కోరకూడదు. అది మనకు మంచిది కాదు అని చెబుతుంటే తల్లి మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక దిగులుగా చూసింది. ఈ విషయం మౌర్యకి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్ మొదలైంది తనకి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.